ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. పోలీసులు, అధికారులు రిగ్గింగ్కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలివచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమికొట్టడంలో పోలీసులకు ఎల్లో గూండాలు కూడా సహకరించారు. మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి సార్ అంటూ కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమికొట్టడంలో ఇటు పచ్చగూండాలు, అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాయచోటి నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు 1000 మంది పచ్చగూండాలు కర్రలు, మారణాయుధాలతో పహారా కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చిపడేస్తా నా కొడక అంటూ డీఎస్పీ స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ రిగ్గింగ్ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు సార్. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, బూతుల క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, రిగ్గింగ్, సామాన్య ఓటర్లపై దాడులు ఈ ఎన్నికల్లో కనిపించినవి ఇవే. అఫ్కోర్స్ లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ గెలిపించి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని భావించవచ్చు. కానీ ఈరోజు పులివెందులలో తండ్రి కొడుకులు నాటిన విష విత్తనం తప్పనిసరిగా మహావృక్షమవుతుంది. ఈరోజు అక్రమాలకు పాల్పడిన వారందరి కాళ్లకు, మెడకు ఆ విషవృక్షం ఓడలు చుట్టుకుంటాయి. ఇదో ఎన్నిక, దీనికి ఎన్నికల అధికారులు, పోలీసులు, వ్యవస్థ. ఎందుకు సార్ ఇవన్నీ? ఒకేసారి ప్రజాస్వామ్యాన్ని నట్ట నడి వీధిలో ఉరితీస్తే సరిపోతుంది కదా. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉందో లేదో మీరే డిసైడ్ చేయండి. ఓ 10 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఉదయం 6 గంటలకే పోలింగ్ బూతులన్నింటినీ బాబు గూండాలు క్యాప్చర్ చేసేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 2, ఓటర్ స్లిప్పులు లాక్కుని ఓటర్లను ఓటు వేయకుండా తరిమి కొడితే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 3, కాళ్ళు పట్టుకుని వేడుకున్న ఓటర్లను ఓటు వేయడానికి పోలీసులు అనుమతించలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 4, రిగ్గింగ్ చేసే పచ్చమోకలను పోలీసులే దగ్గరుండి బూతుల్లోకి పంపిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 5, సామాన్య ప్రజలను పోలింగ్ స్టేషన్లకు రానివ్వకుండా దర్జాగా దొంగ ఓట్లు కుమ్మి పడేశారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ మహిళా ఏజెంట్లను పోలీసుల ముందే కొట్టి తరిమేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 7, మంత్రి రాంప్రసాద్ రెడ్డి బూతుల్లోకి చొరబడి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి చేయిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 8, ఓటర్లు బయటకు రాకుండా ఒక్కో గ్రామంలో 1000 మంది పచ్చగూండాలను మోహరిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 9, ఓ డిఎస్పీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక అని వార్నింగ్ ఇస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 10, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి స్థానికేతరులైన టీడీపీ నేతలను స్వేచ్ఛగా వదిలేశారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? ప్రజలే డిసైడ్ చేయాలి.